నిఖిల్ గౌతమ్ అయితే చూసానంటే ప్రోమోలో మనకి చూసారు కదా, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కన్నా అంతా సూపర్ ఉంది. అయితే నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు కొంచెం. నేను ఎక్కడే నెగ్గాను సార్, మా అమ్మ ఎలా అన్నదే ఐ ఓన్ అని చెప్పాడు. అక్కడ ఎమోషనల్ అయ్యాడు. అక్కడ అంటే గూస్ బంప్స్ వచ్చింది నాకైతే పర్సనల్గా. సో నాకు ఫేవరెట్ కాదు అంతలా కాదు, కానీ నిఖిల్ తన గేమ్ పరంగా ఫస్ట్ నుంచి బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు. అంటే ఫిజికల్గా టాస్క్లు బాగా ఆడుతుంటే ప్రతిదీ 100% ఇచ్చుకుంటూనే వచ్చాడు. సో నిఖిల్ విన్నర్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మ్యాక్సిమం నిఖిల్ విన్నర్ నేను చెప్తున్నాను. గౌతమ్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ సీజన్ 6లా అవుద్ది, ఈ సీజన్ అలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అంటే లైక్ శ్రీహాన్ అన్న అలాగే రేవంత్ అప్పుడు శ్రీహానే విన్నర్ అని చెప్పి అలా ప్రొట్రే చేశారు. ఈసారి అలా జరగబోతుంది అన్నది ఒక అపోహ మాత్రమే, అది ఒక రోమర్ టైపు, అది నిజమని నమ్మకండి. సో మ్యాక్సిమం నిఖిలే విన్నర్ అవుతాడు, ఆ కప్ ఎత్తేది నిఖిలే. సో గౌతమ్ అంటే ఇంకా ప్రతిసారి గౌతమ్ అంటే నిఖిల్ చెప్తుంటే గౌతమ్ చెప్పాల్సి వస్తుంది. కింద కామెంట్స్ చేస్తున్నారు గౌతమ్ ఏంటి మరి అని. గౌతమ్ కూడా అయితే బాగుండు నీ అది అనుకుంటున్నాను, బట్ ఇప్పుడైతే నిఖిల్ మోర్ డిజర్వ్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.